సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలండి. అందరూ బాగున్నారా? చాలా కాలం తర్వాత మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. 2025 సంవత్సరము గతించిపోయి 26వ సంవత్సరంలో అప్పుడే మరి 26 దినములు రిపబ్లిక్ డే వరకు మన ప్రయాణింప చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి చూడండి, 2025 సంవత్సరం అంతా కూడా చాలామంది జీవితాలలో ఎన్నో భయంకరమైనటువంటి ఏదో మరణపు అంచుల వరకు వెళ్ళినటువంటి వ్యాధి, యాక్సిడెంట్ల వల్ల ఎంతోమందికి భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. కొంతమంది కుటుంబాలు మరణాలు సంభవించి పెద్ద దిక్కులను కూడా తీసుకుని వెళ్ళిపోయి చాలా దారుణంగా కొన్ని కుటుంబాల్లో 2025 అంతా కూడా గడిచింది. అయితే 2026లో ప్రవేశింపజేసి మరి ఇన్ని దినాలు సజీవ లెక్కలో కాసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంవత్సరపు వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుందాం. 2025 సంవత్సరంలో ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు తీసుకున్నారు జనవరి దినంలో. అయితే మరి ఆ వాగ్దానాలు తీసుకున్నా కానీ ఆ వాగ్దాన ఫలాలు ఎంతమంది జీవితంలో నెరవేరినాయి. అయితే మరి 2026 సంవత్సరంలో కూడా వాగ్దానం తీసుకున్నాం. కొంతమంది జీవితాల్లో 2025 సంవత్సరంలో ఎంతో గొప్ప గొప్ప వాగ్దానాలు వచ్చినా కూడా వారి జీవితాల్లో వాగ్దాన ఫలాలు పొందుకోలేదు. కొంతమంది జీవితాలు ఎలా మారిపోయినాయి అంటే, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు, గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసినవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. చూసారా? అనగా మరి మన జీవితంలో లేదంటే కొంతమంది జీవితాల్లో 2025 సంవత్సరంలో చక్కగా ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఇటువంటి పరిస్థితే. అంతకుముందు ఆ కుటుంబాలు ఎలా ఉన్నావో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చెప్తాడు, అవి రాకమునుపు అనగా మన జీవితాల్లో గొంగల పురుగులు, అలాగే మిడతలు, పసర పురుగులు, అలాగే ఇంకేంటంటే చీడ పురుగులు రాకముందు మన జీవితాలు మన కుటుంబాలు ఎలా ఉన్నవి అనంటే ఏదని వలె ఉన్నది. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏదియో విడవబడక భూమి ఎడారి వలె మారిపోయింది. కొన్ని కుటుంబాలు అదే పరిస్థితిని సంతరించుకున్నాయి. మరి చూడండి, వాగ్దానంలో ఎంతో చక్కటి వాగ్దానాలు వచ్చినాయి. ఆ వాగ్దాన ఫలాలు పొందుకుంటాము. మరి వేటగాని ఊళ్ళో నుంచి తప్పిస్తానని కొంతమందికి వాగ్దానాలు వచ్చి ఉండొచ్చు, మీకు సుఖసంతాలు అనుగ్రహిస్తానని వాగ్దానం వచ్చి ఉండొచ్చు. అయినా కూడా మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరినయా అనంటే ఇటువంటి పరిస్థితే. చూడండి, మరి గొంగల పురుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే నీ కుటుంబస్తులే, నీ బంధువులే, మీ ఇంటిలో ఉన్నటువంటి వారే. మరి నువ్వు ఉద్యోగంతో ఉండొచ్చు, విదేశాల నుంచి రావచ్చు, నీ ఆస్తి ఉన్నంతసేపు, నీకు డబ్బులు ఉన్నంతసేపు నిన్ను గొంగల పురుగులాగా పట్టి నీ పసరంతా తీర్చేసినాయి. కానీ అవసరం వచ్చినప్పుడు ఒక్కరు కూడా నీ దగ్గరికి రాకుండా పోయారు. పోనీ మిగిలిన దాంతో వ్యాపారము, ఉద్యోగము, లేదంటే ఏదో సంపాదించుకొని మరలా తిరిగి విదేశాలు వెళ్ళటము చేసుకొని బ్రతుకుతారని అనుకుంటే అక్కడికి వెళ్ళిన నీకు పోటీ వచ్చేటటువంటి వారు, వ్యవసాయంలో పోటీ, వ్యాపారంలో పోటీ, ఉద్యోగాల్లో పోటీ, ఎక్కడ చూసినా నీకు వ్యతిరేకమైనటువంటి సంకేతాలే నిన్ను కృంగదీసినాయి. అనగా చూడండి, గొంగల పురుగులు తిరిగేసిన తర్వాత ఇంకేముంటుంది, మూడే. మళ్ళీ కొద్ది రోజులు మిగిలింది మళ్ళీ చిగురులు వేస్తే ఆ చిగురులు తినడానికి వస్తాయి మిడతలు. మిడతల వల్లే నీ వ్యాపారంలో కూడా వ్యతిరేకత వచ్చి నిన్ను కృంగదీసినాయి. మరి దాని నుండి విడుదల పొందుకుని ఏదో రకంగా మళ్ళా నిలబెట్టుకుని ఏమంటారు చూసారా, మళ్ళీ దెప్పుకొని దాన్ని తెలుపుకొని మళ్ళా జీవితాన్ని కొనసాగించాలని నువ్వు అనుకున్నా కూడా పసర పురుగులు తినేసాయంట. ఈ పసర పురుగులు కొంతమంది జీవితాలకి వ్యసనాలకి సాదృశ్యంగా ఉన్నాయి. వ్యసనం వల్ల మిగిలిన దాన్ని కూడా తినేసేటటువంటి పసర పురుగులలాగా ఈ యొక్క సమస్యలు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని చుట్టుముట్టినాయి. ఆఖరిగా చీడ పురుగులు తినేసినాయి. అనగా చీడ పురుగు వ్యాధికి, మరి ముదిరిపోయినటువంటి వ్యాధికి సాదృశ్యంగా ఉంటుంది. ఇలాగ తినివేసి నీ కుటుంబాన్ని అస్తావ్యస్తంగా, సుఖశాంతి లేకుండా, మనశ్శాంతి లేకుండా, నువ్వు సంపాదించిందంతా గొల్లైపోయి నీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పకపోవడానికి గల కారణం ఏంటంటే అదే యోవేలు గారు చెప్తున్నారు. యోవేలు గ్రంథం 1వ 5వ వచనంలో మత్తులై ఉండటమే
మత్తులారా మేలుకొనండి. వాగ్దానం దేవుడిచ్చాడు. ఆ వాగ్దానం కొంతమంది బైబిల్లో పెట్టేసి మర్చిపోయారు, కొంతమంది బీరువాలో పెట్టేసి మర్చిపోయారు, కొంతమంది తలదిండి కింద పెట్టేసి మర్చిపోయారు, కొంతమంది ఎక్కడ పెట్టారో మర్చిపోయి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవునికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా ఆ వాగ్దానం ఉంది కదా దేవుడే చూసుకుంటాడు అన్నట్లు మత్తులై ఉన్నటువంటి కారణాన్ని బట్టే మరి గొంగల పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేస్తే దేవుడు వాగ్దానం ఉంది, కానీ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలేదు. అబ్రాహాముకు కూడా దేవుడు పిలిచినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 12:2 ఏమంటాడంటే, అబ్రామా, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి, నీవు అందరికి ఆశీర్వాదంగా ఉండేటట్లు నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందే ఆశీర్వదింపబడతాయి అని అబ్రాహాం గారిని దేవుడు పిలిచినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దేవుడు మరి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడని అబ్రాహాం గారు వెళ్ళే ప్రదేశంలో గొరకపెట్టి నిద్రపోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆదికాండం 12:7 అతడు ప్రత్యక్షమైనటువంటి దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థించాడంట. 8వ బేతేలుకు హాయికి మధ్యలో బలిపీఠం కట్టి యెహోవాను ప్రార్థించాడు. అబ్రాహాం గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడి విశ్వాసులకు తండ్రి పోయి భూలోక జనులందరూ కూడా ఆయన వంశం వల్ల దీవించబడేటట్లు దేవుడు ఏర్పాటు చేయటం గల కారణం ఏంటి అని అంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన మర్చిపోకుండా వాగ్దానము నెరవేర్చినటువంటి దేవునికి బలిపీఠాలు కట్టి ఆయన స్తుతించాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం నెరవేర్చుకోవాలంటే మత్తులై ఉండిపోయి దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే వాగ్దానం నెరవేర్చేస్తాడని మనము దాన్ని పట్టుకుని మనం ఊరేగటం కాదు, ఊరందరికీ చెప్పటం కాదు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మరి బలిపీఠం కట్టుకొని దివారాత్రులు వాగ్దానం ఫలము నాకు అందించి ప్రభువును ప్రార్థన చేస్తే 2025 నష్టపోయిన ప్రతి నష్టాన్ని నుండి విడిపిస్తాడు. కష్టపడినటువంటి ప్రతి కష్టాన్ని నుండి తప్పిస్తాడు. వ్యాధి నుండి, మరణం నుండి, ప్రతి విధమైనటువంటి అవసరతలు తీర్చి అన్నిటి నుంచి విడిపించి సంపూర్ణ సంతోషాలతోటి అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏ రీతిగా నెరవేర్చాడో అదే రీతిగా మన వాగ్దానాలు కూడా నెరవేరుస్తాడని తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తివంతుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ప్రభు మనల్ని దీవించిన గాక. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించిన గాక. ఆమేన్.